దర్శనం. అందరికీ నమస్కారం. దర్శనం యూట్యూబ్ ఛానల్ పక్షాన ఇవాళ మనం ఒక అద్భుతమైన మనదైన ఒక వారసత్వ విద్య గురించి మాట్లాడుకుందాం. స్టూడియోకి శతావధాన పంచానన డాక్టర్ జిఎం రామశర్మ గారు విచ్చేస్తున్నారు. సార్ నమస్కారం. అవధానం అన్నది మన తెలుగువారి తరతరాల ఆస్తి. భాష ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఆ భాషలో అందంగా మాత్రా ఛందస్సులో పాట పుట్టింది. పాటతో పాటే సమాంతరంగా గణబద్ధయుతమైనటువంటి పద్యము పుట్టింది. తెలుగు పాట, తెలుగు పద్యం ఇవి రెండు తెలుగు భాష గొప్ప అలంకారాలు. అయితే పద్యం కర్ణునికి సహజ కవచకుండలాగా యతిప్రాసలతో పుట్టింది. తెలుగు పద్యాన్ని చాలా అందంగా, ఆకర్షణీయంగా అనేక రకాలైన వృత్తాలలో, ఛందస్సులలో చెప్పడం అన్నది మన సంస్కృతం నుంచి తీసుకున్నప్పటికీ కూడా తెలుగు పద్యానికి తనదైన విశిష్టత ఉంది. మరి ఈ తెలుగు పద్యంలో అవధాన కళ ఎప్పుడు ఎలా ప్రవేశించింది, అసలు ఇంతకు అవధానం అంటే ఏమిటి, ఆ వివరాలు మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాం. నమస్కారం. దర్శనం యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా విజ్ఞులు, రసజ్ఞులు, సహృదయులు, రసహృదయులు అయినటువంటి అందరికీ కూడా సవినయ వందన మందారాలు. అవధానం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ. కవిత్వము ఒక యోగం అయితే అవధానం ఒక ప్రయోగం. వాస్తవంగా కవిత్వం అనేటువంటిది ఆశువుగానే పుట్టింది. ఆశు కవిత అనేటువంటిది అవధానంలో ఒక భాగము. అయితే మానుషాద ప్రతిష్టాంత మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం అని వాల్మీకి ముఖతః వెలువడినటువంటి అప్రయత్నకృతంగా ఆవిర్భవించినటువంటి గొప్ప శ్లోకం ఈ శ్లోకం. దాని తర్వాతనే రామాయణ రచన జరిగింది. కాబట్టి వ్యాసుడు రచించిన, వాల్మీకి రచించిన అదంతా కూడా ఆశు కవిత్వమే. వ్యాసుడు భారతం రాయడానికి గణపతిని లేఖకునిగా పెట్టుకున్నాడు. ఆయన ఆశువుగానే పలికాడు. ఆశువుగా ఆయన పలికితే గణపతి వ్రాశాడు. కాబట్టి కవిత్వం అంతా కూడా, కవిత్వం అనేటువంటిది ఆశువుగా జనించినదే. అందులో పద్యం అనేటువంటిది చాలా హృద్యమైనది. ఎందుకు ఇది హృద్యమైన విద్య అంటే, పద్య ఛందస్ అనేటువంటిది వేరే ఏ భాషలో లేదు. మన తెలుగు భాషకే సొంతమైనటువంటిది పద్య విద్య, అవధాన విద్య. దీనికి, ఈ పద్యానికి గణాలు అనేటువంటివి, యతిప్రాసలు అనేటువంటివి ఇవన్నీ కూడా సహజమైనటువంటి అలంకారాలు. గణాల యొక్క ఏర్పాటు వల్ల, యతిప్రాసల వల్ల పద్యం అనేటువంటి దానికి ఒక చక్కటి ఫ్రేమ్ ఏర్పడింది, ఒక స్వరూపం ఏర్పడింది. ఆ స్వరూపము వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుంది అనంటే, ఒకసారి ఏకసంథాగ్రాహులని, ద్విసంథాగ్రాహులని, త్రిసంథాగ్రాహులని ఉన్నారు. కాబట్టి ఒక్కసారి చదివితే ఏకసంథాగ్రాహికి ఆ పద్యం ధారణలో నిలుస్తుంది. పద్యంలో అటువంటి విశిష్టత ఉంది. గణాల యొక్క ఏర్పాటు వల్ల, యతిప్రాసల ఏర్పాటు వల్ల ధారణాయోగ్యమైంది పద్యం. అందువలన ఈ పద్యము అనేటువంటిది అవధానానికి మూలం. అంటే నియతమైనటువంటి గణాలు ఉండడం, యతిప్రాసలు ఉండడం వల్ల పద్యం ధారణకు నిలుస్తుంది. అందుకనే ఈ ధారణకు నిలవడం వల్లనే ధారణను పెంపొందించుకుని ధారణ ద్వారా చేసే ప్రయోగమే అవధానం. మరి అవధానం అన్న శబ్దానికి సంస్కృతంలో ఉన్నటువంటి వ్యుత్పత్తి, అలాగే దాన్ని తెలుగులోకి అనువర్తించుకున్న తీరు. అంటే నాకు తెలిసి సంస్కృతంలో వేదావధానాన్ని అవధానం అన్నారు. వాస్తవం. మరి వేదావధానాన్ని సాహిత్యావధానంగా అనుసరించుకున్న లక్షణం మన తెలుగు వాళ్ళది. అవును కదా. అది ఎలా మార్పు జరిగిందంటారు? అవునవునవును. వేదము చదువుకున్నటువంటి వాళ్లను అవధానులుగా పిలిచేవారు. ఎందుకంటే వేదంలో పద్ధతులు ఉన్నాయి. క్రమపాఠమని, ఘనపాఠమని, జటాపాఠమని అని ఉన్నాయి.
అందువల్ల అలాంటి ఆ క్రమశిక్షణకు క్రమానికి అతీతం కాకుండా ఆ క్రమాన్ని అనుసరిస్తూ వేదాన్ని చెప్పేటువంటి వాళ్లను అవధాని అని అన్నారు. విశిష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ వేదావధానాన్ని సాహిత్యావధానంగా సాహితీపరులు మలిచారు. ఆ అవధానం అనేటువంటి దానికి ధారణ అని చెప్పుకున్నాం కాబట్టి ఆ ధారణను ఇక్కడ అనువర్తింపచేస్తూ వేదావధానంలో ఉండేటువంటి ధారణ చిత్తైకాగ్ర్యం అవధానం అని వామనాచార్యులు దాన్ని నిర్వచించారు. చిత్తం యొక్క ఏకాగ్రతకే అవధానం అని పేరు. వేదం చదవడానికి చాలా ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత ఉన్నప్పుడే ఆ వేద విద్య చక్కగా ఉంటుంది, నిలుస్తుందని. అందుకంటే శృతి కదా, వేదం అంటే శృతి అన్నారు, వేదాన్ని శృతి అన్నారు, అపౌరుషేయం. కాబట్టి వేదము ఎలా ముందు తరాలకు అందింది అనంటే వ్రాత లిపి లేదు, కేవలము ముఖతః గురువు గారు పఠిస్తే దాన్ని వల్లవేసి శిష్యులు నేర్చుకున్నారు. అట్లా వేద విద్య ధారణ ద్వారానే ఈ తరానికి అందింది. అందువల్ల అటువంటి ఆ ధారణను అవధానంలో ప్రధాన భాగంగా మలుచుకుంటూ దీనికి ఆశుధారను తోడు చేసి అవధానాన్ని రూపొందించారు సాహిత్యపరులు. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ధార అనే మాట అన్నారు. అవధానానికి ధకార పంచకం అని అంటారు కదా, వాటి గురించి కూడా వివరించండి. ధార, ధారణ, ధోరణి, ధిషణ, ధైర్యం, ఈ 5 కూడా పంచకం, ధకార పంచకం. ఇక్కడ అవధానం అనేటువంటిది ఒక గొప్ప కవితా సౌధంగా మనము ఊహించుకున్నట్టయితే ఆ సౌధానికి ప్రధాన స్తంభాలు ఈ 5 ధకార. దాంట్లో ముందుగా ధార అని చెప్పారు. ధారని ఎందుకు చెప్పారు అంటే ధార అంటే ఆశుధార అని అర్థం. ఆశువుగా అప్పటికప్పుడు చెప్పాలి, చెప్పిన దాన్ని అప్పచెప్పాలి, అది ధారణ. ధార అనేటువంటిది ఏమిటంటే గణాల కోసము మనం అక్కడ ఆ ప్రయత్నం కనిపించకూడదు. రావాలి ఆ యతిప్రాసల కోసం మనం ప్రయత్నం ఉండకూడదు. అందువల్ల యతిప్రాసల కోసము అక్కడ గణాల గురించి విచారించకుండా అలవోకగా పద్యము అట్లా చెప్పడాన్ని అది ఆశుధార అన్నారు. ఆశు అనేటువంటిది అవధానానికి గొప్ప ప్రాణం. ధారణ చెప్పిన దాన్ని ఏకాగ్రతతో చిత్తంలో నిలుపుకోవడం అనేటువంటిది ధారణ. దాన్ని తిరిగి ప్రదర్శించడం అనేటువంటిది ధారణ. ధారణ. ధోరణి, ప్రతి కవికి ఒక ధోరణి ఉంటుంది. ఆ కవితా ధోరణి అదొక విలక్షణత. ఆ ధోరణి అట్లాగే ధిషణ, గొప్ప బుద్ధి అవసరం, గొప్ప ధిషణ, గొప్ప బుద్ధి విశేషం అవసరం. అటువంటి ఆ బుద్ధి విశేషంతో అవధానం చేస్తాడు అవధాని. అట్లాగే ఇవన్నిటికీ తోడుగా ధైర్యం అనేది కూడా కావాలి. అంటే తనలో ఎంతో పాండిత్యం ఉండొచ్చు, అవధానిలో ఆ కవిత్వ తత్వం ఉండొచ్చు, పాండిత్యము ఉండొచ్చు, దాన్ని ప్రదర్శించడానికి ధైర్యం అవసరం. అందువల్ల ఆ సభా కంపం అనేటువంటిది ఉండకూడదు, ధైర్యం చాలా అవసరం. అంటే నేను నిర్దిష్టంగా దాన్ని నేను ఆశువుగా పద్యాలు చెప్తాను, నాకు మంచి ధైర్యం ఉంది, ఈ 2 లక్షణాలు ఉన్నాయి అని అనుకుంటే అవధాని కావచ్చా? తప్పకుండా కావచ్చు. బాగుంది. అంటే ఆశువుగా పద్యాలు చెప్పడం ధార. అవును. తర్వాత దాన్ని ధారణ. అవును. నిలుపుకోవాలి కదా, నిలుపుకొని వాటిని చెప్పడానికి ధైర్యం కావాలి. అవును. ఈ 2 లక్షణాలు కావాలి. మరి ధిషణ అన్నారు. ఈ ధిషణ అన్నది స్వయంకృతంగా ధిషణ మనం సంపాదించుకోలేం కదా, అది భగవద్దత్తమే కదా. అది సత్యము. ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలు అని 3 అలంకారికులు చెప్పారు. అందులో ప్రతిభా వ్యుత్పత్తియో ప్రతిభా ఏవ గరీయసి అన్నారు. ప్రతిభకు గురుత్వం ఉన్నది అక్కడ. అందువల్ల ప్రతిభ ఏమిటంటే నవనవోన్మేష శాలిని ప్రతిభామత అని అలంకారికులు చెప్పారు. ప్రజ్ఞా నవనవోన్మేష శాలిని ప్రతిభామత అని. ఎట్లా అంటే అలంకారికులు చాలా గొప్ప విషయం చెప్పారు ఇక్కడ. స్మృతిర్ వ్యతీత విషయ
మతిరాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞా త్రైకాలికీ మత ప్రజ్ఞా నవనవోన్మేష శాలిని ప్రతిభామత అని ఆలంకారికులు చెప్పారు. అందువల్ల నవనవోన్మేషమైనటువంటి ప్రజ్ఞ ఉన్నప్పుడే ఆ నవనవోన్మేష శాలిని అయినటువంటి నిత్య నూతనంగా చెప్పింది చెప్పకుండా కొత్తగా చెప్పగలిగిన ఒక శక్తి ఉండాలి. ఈ లెక్కన ఇప్పుడు ధైర్యము ఉంది, ధార ఉంది, ధారణ ఉంది, దిశణ అన్నది అది భగవద్దత్తమైనటువంటి కళ. వీటితో పాటు ఈ అన్ని కళలు కలిగిన వారు అవధాన రంగంలోకి రావాలంటే ఇంకొక 2 అదనంగా చేరిస్తే బాగుంటుందేమో. సద్య స్ఫురణ, చమత్కార భాషణ. అవును అవును అవును, వీటి గురించి కూడా కొంచెం తప్పకుండా. సద్యస్ఫురణ అనేటువంటిది కూడా అవధానానికి ఒక ప్రాణప్రాయమైన అంశము. ఎట్లా అంటే ఆశుధార ఉండవచ్చు, పద్యం ఆశుగా చెప్పాలి అన్నప్పుడు అది భావయుక్తంగా చెప్పాలి. అది భావం లేకుండా ఏదో పదాలతో కూర్చి పద్యం చెబితే అది నిలవదు. అందువల్ల స్ఫురణ అనేటువంటిది చాలా అవసరం. ఆ భావము స్ఫురించాలి. ఒక సమస్య ఇచ్చినప్పుడు లేదా దత్తపది అడిగినప్పుడు పదాలు రావడమే కాకుండా ఆ భావస్ఫోరకంగా కూడా అది ఉండాలి. అందువల్ల సద్యస్ఫురణ అనేటువంటిది కూడా అవధానికి చాలా అవసరం. మీరు చెప్పినట్టుగా ఈ 2వ అంశం చమత్కార భాషణం. ఇక్కడ అవధానం అంతా కూడా ఒక గ్రామర్ ప్రక్రియ, అదంతా కూడా మరి వ్యాకరణానికి లోబడి చేసేటువంటి ప్రక్రియనే. అయితే చమత్కార భాషణం అనేటువంటిది గ్లామర్తో కూడు. గ్రామర్కు ఈ గ్లామర్ తోడు కావాలి, ఆ గ్రామర్కు గ్లామర్ తోడు కావాలి. అందువల్ల అట్లా చమత్కార భాషణం ఉన్నప్పుడు ఈ సభ్యులు చాలా ఉల్లాసం చెందుతారు, ఆనందపడతారు. అంటే కేవలం పండితులు వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనడం కాకుండా ఈ అప్రస్తుత ప్రసంగం అనేటువంటి మిషతో చమత్కార భాషణాన్ని కూడా జోడించి అవధాని స్వతసిద్ధంగా తాను సహృదయుడై చమత్కార భాషణ తాను చేస్తూ కూడా అవసరమైన చోట ప్రేక్షకులు కూర్చునబెట్టగలిగినటువంటి గొప్ప ప్రదర్శన. అవధానం అన్నది ఒక విద్యాకళగా ప్రదర్శించారు. బాగుంది. అంటే రెండు కలిపి నేర్చుకుంటున్నప్పుడు విద్య, ప్రదర్శిస్తున్నప్పుడు కళ. బాగుందండి. పూర్వ అవధానులకు ఇప్పటి అవధానులకు తేడాలు కనిపిస్తున్నాయి. పూర్వం ఒక అవధానం జరిగిందంటే ఒక అష్టావధానమే కనీసం 3-4 గంటలు జరిగేది. ఆ 3-4 గంటలలో శబ్ద చర్చలు, శాస్త్ర చర్చలు, అలంకార చర్చలు ఇవన్నీ జరిగి అవధానిని బహుముఖంగా ఆయన ప్రతిభను పరీక్ష పెట్టి నిగ్గు తేల్చేవాళ్ళు. మరి వాళ్ళ అవధానం అట్లా జరగడం లేదు కదా, కారణం ఏమంటారు? పూర్వకాలంలో మీరు అన్నట్టుగా శాస్త్ర చర్చ అనేది ఒక అంశం ఉండేది, శబ్ద చర్చ జరిగేది, వేరే శాస్త్రాల చర్చలు కూడా జరిగేవి. అప్పుడు ఉన్నటువంటి పండితులు మరి ఇప్పుడు అడిగే వాళ్ళు కూడా అంతగా లేరు. కాబట్టి అది కేవలం పాండిత్య స్ఫోరకమైనటువంటి అవధానాలు. ప్రస్తుత కాలానికి ఏమిటంటే అంత గ్రహించేటువంటి శక్తి కలిగిన శ్రోతలు కూడా లేరు ఇక్కడ. అందువలన దీనికి ఒక చమత్కార భాషణం అనేటువంటిది జోడించి కొన్ని కొత్త ప్రక్రియలు. పూర్వము ఏమిటంటే పౌరాణోక్తి అది ఉండేది. ఇప్పుడు ఏమిటంటే పురాణ పఠనం అనే పేరిట ఏదో ఒక కావ్యంలోని ఒక పద్యం మాత్రమే పఠిస్తున్నారు. పూర్వకాలంలో ఏంటంటే ఒక సన్నివేశం మొత్తం పఠించేవారు పురాణోక్తిలో. అందువలన మనము ఇప్పుడున్నటువంటి తరానికి దగ్గరగా వెళ్ళడానికి కొంచెం సులభతరం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ సహృదయత స్థాయి పెరిగిపోయి అవధాని ఆ శబ్ద చర్చకు, శాస్త్ర చర్చకు అంత సమయం ఇచ్చే అవకాశం లేకుండా పోతున్నది. కాకపోతే కూర్చునే వాళ్ళను తక్కువగా అంచనా వేయడానికి ఎట్టి పరిస్థితి అవకాశం లేదు కదా. కూర్చున్న ప్రాష్నికుడు, ఆ ప్రష్ట తప్పనిసరిగా తాను కూడా పండితుడై ఉంటాడు. ఇప్పుడు సమస్య కానీ దత్తపది కానీ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఇచ్చిన వాళ్ళు అంటే ఆ ప్రశ్నలు వాళ్ళు స్వయంగా పూరించగలిగి ఉంటే బాగుంటుందంటారా? సత్యం. పూర్వంలో ఒక దత్తపది ఇచ్చారు అనంటే ఆ దత్తపదికి ప్రాష్నికుడు పూరణను సిద్ధం చేసుకొని ప్రశ్న అడిగేవారు. అదొక సంస్కారం. పూర్వకాలంలో సమస్య ఇస్తే సమస్యకు గాను తాను పూరణ నింపుకొని సమస్య ఇచ్చేవారు. అందువల్ల ఈ వర్ణనాంశం ఇచ్చినప్పటికీ కూడా వర్ణన తాను చేసుకొని ఇట్లా పూరణ చేసుకొని సిద్ధంగా ఉండేవారు. అది సంస్కార విశేషం. ప్రశ్నలకు కూడా
ఉండాలి. స్థాయి ఉండాలి అంటారు. ఉండాలి. స్థాయితో పాటు సహృదయత కూడా. ఇప్పటికీ కూడా ఉన్నారు చాలా మంది ప్రాశ్నికులు, పూరణ చేసుకొని సిద్ధంగా ఉండేవారు. అవధాని ప్రాశ్నికుడు చేసుకున్న పూరణను అనుసరించే పూరించాలి అనుకోవడం తప్పు. అది ఎందుకంటే ఆ ప్రాశ్నికుడు చేసుకున్నటువంటి పూరణ కంటే మించిన పూరణ కూడా అవధానం నుంచి రావచ్చు. ఎందుకంటే ప్రశ్నలు చెప్పేది సావధాన కవిత్వం, ఇక్కడ అవధానం చెప్పేది అవధాన కవిత్వం. అంటే అక్కడ వ్యవధానం ఉండదు, అందువల్ల ఇక్కడ అప్పటికప్పుడు ఆశుగా అనర్గళంగా చెప్పాలి. వారు కూర్చొని హాయిగా రాసుకుంటారు కనుక వారు ఆ పూర్ణను కొంచెం ఆలోచించి చేసే అవకాశం ఏకకాలంలో ఇన్ని విషయాల పైన ఆ మథనం జరుగుతున్నప్పుడు అవధానికి ఉండేటువంటి వేదన ఏమైనా ఉంటుందంటారా? అయితే ఇక్కడ అవధాని లోపట ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఆలోచన చెయ్యకుండా మనము పదాన్ని వెయ్యలేము, ఒక భావాన్ని మనము పలకలేము. ఆ ఆలోచన అనేటువంటిది మన ముఖంలో కనిపించకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అవధాని ప్లెజర్తో ఉండాలి, ప్రెజర్తో ఉండకూడదు. బాగుంది. లోపల ఎంత అంతర్మథనం జరుగుతున్నప్పటికీ కూడా జరిగినప్పటికీ ప్లెజర్ ఉండాలి, హాయిగా ఆనందంగా. ఆ ప్రెజర్ కనిపించకూడదు. నిజమే. అట్లా అయితేనే అసభరాణిస్తుంది. ఇందాక మనం ప్రదర్శన కళ అనుకున్నాం కనుక ప్రదర్శన చేస్తున్న సమయంలో వారి ముఖంలో ఆనందం తాండవిస్తేనే చూసేవాళ్ళు కూడా ఆనందం కలుగుతుంది. కవిత్వం అంటే రసానందమే కదా, అది కావ్యానందమే కదా. సత్యం, నిజమే. పిసుపాటి చిదంబర శాస్త్రి గారని ఒక గొప్ప శతావధాని, వారు ఈ అవధానిని గురించి వర్ణించమని ఒక సభలో ఆయన అడిగారు. ఆయన గొప్ప శ్లోకం చెప్పారు. సమాధినిష్టాం అభ్యేత్య యోగీవ అనన్యచేతస అని అన్నారు. సమాధినిష్టాం అభ్యేత్య, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఆ సమాధినిష్ట అనేటువంటిది చాలా అవసరం. ఆ తపోయోగం అనేటువంటిది అవసరం. మనము పూర్వకాలంలో అవధానులంతా కూడా ఒక దేవతోపాసన చేసేవారు. ఉపాసన ఎందుకు అవసరానికి వస్తుంది అంటే ఉపాసన నీలో ధైర్యం కోసం అవసరానికి వస్తుంది. ఆ ధైర్యం వల్ల మనకు చక్కటి భావము స్ఫురిస్తుంది, చక్కటి పదాలు, పద సంపద ఉంటుంది. అందువలన సమాధినిష్టాం అభ్యేత్య, ఆ తపోయోగాన్ని అనుష్ఠించి యోగీవ అనన్యచేతస అన్నారు. ఒక యోగి వలె అనన్యచేతస, వేరే చిత్తం లేకుండా ఏకాగ్ర చిత్తంతో ఉన్నవాడే అవధాని అనేటువంటి విషయం ఆయన గొప్పగా చెప్పారు ఆ శ్లోకం. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని గురించే వేస్తాను. ఏమిటంటే, మీ నాన్నగారు ఏకవీర కుమారియ ద్వ్యర్థి కావ్య నిర్మాత. ఈ శతాబ్దంలో ఆయనలాగా శ్లేష కవిత్వం కావ్యం రాసిన వారు లేరు. వారు అవధానే కాకుండా వారి వల్ల ప్రేరణ పొంది చాలా మంది అవధానాలు తయారయ్యారు. గుమ్మన గారి, లక్ష్మీ నరసింహ శర్మ గారు లాంటి ప్రముఖులు అవధానం సిద్ధమయ్యారు. వారి ద్వారా మీరు కూడా అవధాని అయ్యారు. అంటే మీ నాన్నగారు అవధాని గారే, మీరు శతావధానం చేశారు. అలాగే మీ సోదరులు కూడా అవధానం చేశారు. నేను మీ తాతగారు కూడా అవధాని అని విన్నాను. మరంటే దీన్ని బట్టి చూస్తే అవధానం పారంపరిక విద్యనా లేకపోతే సాధనాగతమైన విద్యనా? మంచి ప్రశ్న వేశారు. మా నాన్నగారు శ్లేష యమక కవి. చాలా ఆయన ప్రతి మాటలో కూడా శ్లేషను జోడించేవారు. ఆ ఏకవీర కుమారీయం అనేటువంటి ఒక గొప్ప కావ్యాన్ని, శ్లేష కావ్యాన్ని వారు రచించడమే కాకుండా ఎన్నో అవధానాలు చేశారు. గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి గారు కవిశార్దూల కిషోరగా వారు సుప్రసిద్ధులు. వారికి ఈ బిరుదు యాదగిరిగుట్ట దేవస్థానంలో పండిత వర్గం ఇచ్చినటువంటి బిరుదు. వారు ఎన్నో అష్టావధానాలు చేశారు. అవధానాల్లో కూడా వారు శ్లేష కవిత్వమే చెప్పారు. వారికి శిష్యుడై, వారికి దగ్గర అంటే అంతేవాసి అయి గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ గారు ప్రాతస్మరణీయులు. ఆయన మా నాన్నగారి దగ్గర విద్య నేర్చుకొని, అవధాన విద్య నేర్చుకొని, ఆచు కవిత్వాన్ని నేర్చుకొని ఎన్నో 350 పైగా అవధానాలను చేశారు. మా నాన్నగారికి ఆ స్వచ్ఛమైనటువంటి అచ్చమైనటువంటి శిష్యునిగా వారు హృదయోల్లాసమైనటువంటి రాగాలాపనతోని రాగాలతో హాయిగా పద్యం చాలా చూసాను. చాలా వారి హిందోళ రాగము
చాలా ఆహ్లాదకరంగా ఉండేది. అది ఆందోళనలను నివారించేటువంటి రాగం అది. అటువంటి రాగం ప్రతిపద్య ప్రసవము పంచవలే, ప్రతిపద్య ప్రసవము పంచవలే భావం వన్న నెత్తావి సంస్కృత ధారామకరందమున్ సరస సంగీతార్హ శైలీ మనోజ్ఞత నాదౌ అవధాన నందనమునంగాకున్న నీకున్న కీర్తికే తీరని లోటుగాదే జనయిత్రీ ధాత్రి వాగీశ్వరి అని వారి పద్యం. అల విద్యాపురి అష్టదిగ్గజ కవుల్ ప్రాంచత్ కళా సాహితీ లలితాలాపన చేసి, ప్రాంచత్ కళా సాహితీ లలితాలాపన చేసి వారలకు ఉల్లాసము కలిగించినారు. ఇలా నేనొక్కడ ప్రాశ్నికాష్టకమునట్లే సభ్యరాజాళికిన్ గిలిగింతల్ గలిగింతు నీదు దయ నీవు దయనెంతే చూడవాగీశ్వరీ. మీరు వారి దగ్గర శిష్యులై అవధానం నేర్చుకుంటారు. గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ గారి అవధానాలే నాకు ప్రేరణ. మా నాన్నగారి దగ్గర అవధానం యొక్క మెళకువలు నేర్చుకున్నాను. గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ గారు నాకు ప్రేరణగా నిలిచారు. వారి రాగం చాలా చాలా గొప్ప శ్రావ్యమైనటువంటి రాగం కనుక వారి రాగము మీ నాన్నగారి అనురాగము రెండు కూడా అక్కడ సమ్మిళితమయ్యాయి. అయితే ఇంత నా ప్రశ్న, అయితే అవధాన విద్య పారంపరిక విద్యనా? ఇది కొంత పరంపరగా కూడా వస్తుంది. ఏమిటంటే ఆనువంశిక విద్యలు అని ఉన్నాయి. మరి రావాలంటే అవధానాల పిల్లలందరూ అవధానాలు కావాలి కదా? కాదు, రెండు. ఇప్పుడు కేవలం పారంపరిక విద్య అని అట్లానే మనం అనుకోలేము. పారంపరిక విద్య అయినప్పటికీ కూడా సాధనాత్ సాధ్యతే సర్వం అని అన్నారు కాబట్టి అభ్యాసానుసరి విద్య అన్నారు. విద్య ఏదైనా కూడా అభ్యాసం చేసేటువంటి వాడిని అనుసరిస్తుంది. అందువల్ల అభ్యాసం కూడా తప్పకుండా ఉండాలి. పారంపరిక విద్య అని కేవలం అంతవరకే సరిపెట్టుకోవద్దు. సాధన తప్పకుండా ఉంటేనే అవధాని బాగా రాణించగలుగుతారు. నిజమే. అంటే పారంపరికమైనటువంటి సంస్కారంతో పాటు సాధన కూడా జోడిస్తే గొప్ప విద్వత్ కవిగా రాణిస్తాడు అన్నది మీ సారాంశం. అయితే ముందు తరాల్లో అవధానులు లేరు, నా పిల్లలు అవధానం నేర్చుకోలేరు, జోలికే రాలేదు, కానీ నేను మాత్రం అవధానం చేస్తాను అని చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు ఈ కాలంలో కూడా. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటే వాళ్ళకు ఒక మంచి గురువు దొరికి ఉంటాడు కదా. సత్యం, యథార్థం. తర్వాత అనుష్ఠాన బలం కూడా. మంచి గురువు దొరకడం అనేటువంటిది ఒక విశేషం, అది ఒక మహాభాగ్యం. అట్లాగే మీరు అన్నట్టుగా అనుష్ఠానం ఉపాసన అనేటువంటిది కూడా తోడైతే తప్పకుండా రాణిస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వారితో సరదాగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఇవాళ తరంలో కూడా ఇవాళ తెలుగే మర్చిపోతున్న స్థితిలో తెలుగు పద్యం పట్ల ఆసక్తిని పెంచి పద్య రచన శిక్షణలు ఏర్పాటు చేసి పద్యం రాయగలిగిన వాళ్ళలో ఎంపిక చేసి వాళ్ళలో నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి అవధాన విద్యా వికాస పరిషత్తు అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థలో అటు రామశర్మ గారు, నేను, కేవీఎన్ ఆచార్య గారు అందరం కలిసి మేము అట్లాంటి పిల్లలకు శిక్షణ ఇచ్చి ఇవాళ నవతరానికి కూడా అవధానాలు తయారు చేస్తూ ఉన్నాం. అందువల్ల కేవలం పారంపరిక విద్య, ఇది మడిగట్టుకొని నేర్చుకునే విద్య అని మాత్రమే దాన్ని పక్కకు పెట్టకుండా ఇవాళ తరానికి అవసరమైన రీతిగా అవధానాన్ని మనం భవిష్యత్ తరాలకు మోసుకొని పోయే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే అవధాన విద్యా వికాస పరిషత్తు పక్షాన మొన్న దసరా విజయదశమి నుంచి అవధాన పుష్కరిణి పేరిట ఒక సంచికను కూడా అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ సంచిక. ఈ సంచికను జగద్గురువులు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి కరకమలాల మీదుగా ఈ 2వ సంచిక అవధాన పుష్కరిణి ఆవిష్కృతమైంది. ఇది మొదటి సంచిక వర్గల్ శ్రీ సరస్వతీదేవి మందిరంలో సరస్వతి సాక్షాత్తుగా సరస్వతి అమ్మవారి సన్నిధానంలో జరిగితే, 2వది నడయాడే సరస్వతి రూపంలో ఉన్నటువంటి విధుశేఖర భారతి స్వామివారు ఆవిష్కరించి అనుగ్రహాన్ని అందించారు. భావితరాలకు అవధాన విద్యను మోసుకుని వెళ్ళడమే ప్రధాన లక్ష్యంగా అవధాన పుష్కరిణి
తన పని తాను చేస్తూ వెళుతుంది. దర్శనం